ది అడాసిటీ టు అబ్యూజ్ కేసీఆర్. ఇది ఎక్కడ న్యాయం? ఇది కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు, కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. హరీష్ గారు కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు, కేసీఆర్ రా 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 అంటున్నావు. ఏందది? వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట, రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు. అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తా ఉన్న ఒక విషయం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదానీ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకు అణగదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి, పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ పరేషాన్ తోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను, పరిపాలనన్నా తీసుకో, ఉద్యమాలన్నా తీసుకో, విఘ్నతలన్నా తీసుకో, నీకు నా విజ్డము లేదు, నా విఘ్నత లేదు. నేదర్ యూ హ్యావ్ విజ్డమ్ నార్ యూ హ్యావ్ విజన్, నేదర్ యూ హ్యావ్ క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్. ఏమి లేదు. నువ్వు కేసీఆర్తో రా రా అని చెప్పని, నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని, పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు, టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా, ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్, యూ హ్యావ్ నో కాంపిటెన్సీ. కాంపిటెన్సీ ఉన్నాడు ఎవడన్నా 30,000 ఎకరాల్లో నేను 4th సిటీ డెవలప్ చేస్తా అంటున్నాడు, హైదరాబాద్ ధీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తా అంటాడు, నేను ఎయిర్పోర్ట్లు పెడతా అని చెప్పని మాట్లాడతాడు. నీకేమైనా అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉందా రేవంత్ రెడ్డి? 11 నెలలు అయింది. ఒక సెక్టర్లోనైనా ఒక పాలసీని నువ్వు ఇంతవరకు అన్వీల్ చేసిందా? మీరు ఒక్కసారి అడగండి మీడియా మిత్రులారా. డస్ హీ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎ హెల్త్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎన్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ? Does he have a women development policy? Does he have an unemployment policy? No policy, only one policy, abusing policy. No policy, no process. ఏది పడితే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు మాట్లాడాలా, చలామణి అయిపోవాలా. ఒక పక్కన హైదరాబాద్ లాప్ సైడెడ్ డెవలప్మెంట్గా హైదరాబాద్లో నేను 4th సిటీ కడతా అని చెప్పని అక్కడ మాట్లాడతాడు. వరంగల్ వదిలిపెట్టిండు, కరీంనగర్ వదిలిపెట్టిండు, నిజామాబాద్ వదిలిపెట్టిండు, నల్గొండ వదిలిపెట్టిండు, మహబూబ్నగర్ వదిలిపెట్టిండు, ఖమ్మం వదిలిపెట్టిండు. మహబూబ్నగర్ వరంగల్ పోయినా కాబట్టి అక్కడ నేను డెవలప్ చేస్తా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు, ఏం లేదు. ఇవాళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద నువ్వు కేసీఆర్ గారు చాలాసార్లు ఈ సవాల్ స్వీకరించారు. అయాల పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు. తెలంగాణ వాదానికి దమ్మున్నది, ధైర్యం ఉంది అని చెప్పి కేసీఆర్ గారు చూపెట్టిండ్రు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే, యూ రిజైన్. నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళీ గెలువు బిడ్డానని చెప్తా. మీ లగచర్ల బాధితులు జాలి ఇవాళ లగాయించి కొడతారు నిన్ను. ఇవాళ లగచర్ల బాధితులు ఇవాళ అక్కడున్న ఆడోళ్ళు చాలు. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి. ఇవాళ కొడంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగానే నువ్వు 11 ఏళ్ల పాలన మీద రెఫరెండం అని చెప్పని రిజైన్ చేయి. నీ దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో. బాధ కలుగుతూ ఉంది. ఇది చూడండి, ఇక కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు. కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వస్తావు, చీమలు పెట్టిన పుట్టల పాము వచ్చినట్టు అధికారంలోకి వస్తావు. ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తావు, మళ్ళీ కార్యకర్తల పౌరుషమా అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం జరిగే ప్రయత్నం